హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హంపీలో ఉన్న విట్లా టెంపుల్కి వెళ్తున్నమాట. ఈ విట్లా టెంపుల్ అనేది విజయనగర రాజులు నిర్మించారన్నమాట దీన్ని. సో దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో దాన్ని మనం అయితే నడిచి వెళ్ళాలి, లేదంటే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు విజువల్స్లో కనిపిస్తుంది కదా. సో ఇదే విట్లా టెంపుల్. డ్రోన్ విజువల్స్ మాట. సో చాలా అద్భుతంగా నిర్మించారు అప్పట్లో. సో మీకు ఈ విట్లా టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం రీసెంట్గా 50 రూపీస్ నోటు యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ 50 రూపీస్ నోటు మీద ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది ఈ టెంపుల్లోనే ఉంటుంది. దాన్ని కళ్యాణ రథం అని చెప్పి అంటారన్నమాట. సో ఆ కళ్యాణ రథం అనేది ఈ విట్లా టెంపుల్లోనే లోపల ఉంటుంది అన్నమాట. సో దీన్నే ఇప్పుడు ఆ 50 రూపీస్ నోటు మీద ప్రింటింగ్ చేస్తున్నారు, రీసెంట్గా వచ్చే 50 రూపీస్ మాట. సో ఈ విట్లా టెంపుల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ వారసత్వ సంపద కింద గుర్తించారు అన్నమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికి, అప్పట్లో టెంపుల్స్ అవి ఎలా నిర్మించేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇవన్నిటిని కూడా మనకి చూపిస్తున్నారు అన్నమాట. సో ఇవన్నిటిని విజిట్ చేయడం ద్వారా మనకి ఆనాటి కాలపు యొక్క ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో మీకు స్ట్రీట్ కనపడుతుంది కదా, స్ట్రీట్ వచ్చి విట్లా బజార్ మాట. సో విట్లా బజార్లోనే మనకి అప్పట్లో రత్నాలు ఇవన్నీ రాసుల కింద పోసి అమ్మేవారు అని చెప్పి అనేవారు. సో ఈ కనిపించే డ్రోన్ విజువల్స్ అన్నీ కూడా విట్లా టెంపుల్ అన్నమాట. సో చాలా అద్భుతంగా నిర్మించారు అన్నమాట ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ విజయనగర రాజుల కాలం అయిపోయిన తర్వాత ఈ యుద్ధాలు అవి జరిగి కొన్ని ధ్వంసం అయిపోయినాయి చాలా వరకును. సో మిగిలిన అవశేషాలు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నమాట. ఇవన్నీ కూడా అప్పటి యొక్క భారతదేశ వారసత్వ సంపద. ఇవన్నీ కూడా ఇవన్నిటిని విజిట్ చేయడం వల్ల మనకి ఎన్నో విషయాలు అప్పట్లో ఈ నిర్మించడానికి వాడిన సాంకేతికత ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లేసెస్ అయితే. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ హంపి అనేది విజయనగర సామ్రాజ్యపు రాజధాని అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఎన్నో ప్లేసెస్, పురాతనమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి. 1 by 1 మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది కనిపించేదే విట్లా టెంపుల్. సో ఇక్కడ బోర్డు ఏదో రాస్తుంది విట్లా టెంపుల్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 70 ప్లేసెస్ మనం విజిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మ్యాప్ పక్కన రాసి పెట్టారన్నమాట. ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 70 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ విజిట్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ 10 days పడుతుంది. సో ఇందులో మెయిన్ ప్లేసెస్ అన్నీ 1 by 1 విజిట్ చేసుకుంటూ వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ కనిపించేదే టికెట్ కౌంటర్ అన్నమాట. మనం లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు, లేదైనా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం విట్లా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇదంతా లోపల ప్రదేశం అన్నమాట, లోపల ప్రాంగణం ఇదంతాను. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేటోడికి గోపురము, విట్లా టెంపుల్ యొక్క గోపురము. ఇలా మొత్తం 3 గోపురాలు ఉన్నాయన్నమాట 3 వైపులా. ఫ్రెండ్స్, ఇది కనబడుతుంది కదా 50 రూపాయల నోటు మీద మనకి కళ్యాణ రథం అంటారు అన్నమాట దీన్ని. సో ఈ కళ్యాణ రథమే ఇది ఇక్కడ రియల్గా చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. సో దాన్నే మనం ఇప్పుడు ప్రజెంట్ 50 రూపాయల నోటు మీద ప్రింటింగ్ అది చేస్తున్నారు అన్నమాట, రీసెంట్గా వచ్చే 50 రూపాయల నోటు మీద. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, చాలా అద్భుతంగా ఉంది కదా. సో దీన్నే కళ్యాణ రథం అని చెప్పి అంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే హంపి దగ్గర ఉన్న విట్లా టెంపుల్ లోపల ఉన్నమాట ఇది. సో చాలా అద్భుతంగా ఉంది చూడండి, చాలామంది ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు, దాంతో సెల్ఫీస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అప్పట్లో ఎప్పుడు క్రీస్తు శకం 1300 సంవత్సరం, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి మనకి 800 years అయిపోయింది. అప్పటి కళావైపు ఇదంతా కూడా. ఇవన్నీ ఎంతో అద్భుతంగా నిర్మించారు అప్పట్లో. ఇప్పుడున్నంత సాంకేతిక అంటే ఇంకా ఎక్కువ ఉంది అప్పట్లో. ఇప్పట్లో లాగా సిమెంట్లు, ఐరన్ రాడ్స్ ఇవేం లేవు. ఓన్లీ స్టోన్నే 1 by 1 ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ నిలబెట్టి చాలా అద్భుతమైన శిల్పాలని ఇవన్నిటిని కూడా నిర్మించారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కనబడుతుంది కదా 50 రూపీస్ నోటు మీద. సో అదే ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కనపడుతుంది అన్నమాట కళ్యాణ రథం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మండపం స్టోన్ చూడండి ఎంత అద్భుతంగా మెలమెలా మెరిసిపోతుంది స్టోన్. ఆల్మోస్ట్ 800 years అయింది. సో ఇంకా ఇప్పుడు కూడా స్టోన్ అలా మెరుస్తుందంటే చాలా అద్భుతంగా నిర్మించినట్టే కదా. సో పిల్లర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి, వీటి మీద గుర్రాలు ఇవన్నీ కూడా చెక్కారు. చాలా ఒక్కో పిల్లర్ ఒక్కో టైప్లో డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా, చాలా ఓపికగా ఇవన్నీ కూడా
చెక్కారన్నమాట ఈ శిల్పాలు రాయి మీద. చాలా అద్భుతంగా ఉంది ఈ మండపం అయితే. విజువల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది. అంతా కూడా ఓన్లీ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటా ఇలా నిర్మించారన్నమాట. అప్పట్లో కాంక్రీట్లు, ఐరన్ రాడ్స్ ఏం లేవు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 800 ఇయర్స్ నుంచి అలాగా ఇంత నీట్గా ఉన్నాయంటే చాలా గ్రేట్ అని అనుకోవాలి. ఈ విట్ల టెంపుల్లో మనకి మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మ్యూజికల్ పిల్లర్స్ అంటే ఆ మ్యూజికల్ పిల్లర్ వాటిని మనం టచ్ చేసినప్పుడు ఒక్కో పిల్లర్ ఒక్కో టైప్ శబ్దం అయితే వస్తుందంట. సో అలా డిఫరెంట్ శబ్దాలు అయితే వస్తాయంట పిల్లర్స్, డిఫరెంట్ పిల్లర్స్. సో అలా అద్భుతంగా నిర్మించారు సో మండపాన్ని. నేను అది కూడా మీకు చూపిస్తాను. వాటిని మ్యూజికల్ పిల్లర్స్ అంటారన్నమాట. సో ప్రజెంట్ అయితే సౌండ్ రావట్లేదు, కానీ అప్పట్లో వాటినే వాయించేవారంట మ్యూజికల్ డ్రమ్స్ కింద సో పిల్లర్స్ని. సో చూడండి ఎంత టెక్నాలజీ వాడారో. పిల్లర్స్ని వాయిస్తే డిఫరెంట్ మ్యూజిక్ రావడం అండి, చాలా అద్భుతం అనే చెప్పాలి. ఈ పిల్లర్స్ మీద అన్నిటి మీద రామాయణం, భారతం వీటికి సంబంధించిన అన్ని బొమ్మలు చెక్కారన్నమాట చాలా అద్భుతంగా. సో వీటిని చూడడం ద్వారా కూడా మన పురాణాల గురించి తెలుసుకోవచ్చు మనం. సో పురాణాలన్నిటిని అప్పట్లో ఇలాగా ఆలయాల మీద శిల్పాల రూపంలో చెప్పేవారు. చాలామంది ఫారినర్స్ వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తున్నారు. చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం విట్ల టెంపుల్ యొక్క లోపల ప్రాంగణం. సో చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం. చాలామంది విజిటర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇవే మ్యూజికల్ పిల్లర్స్ మాట. చూడండి చిన్న పిల్లర్స్ ఉన్నాయి చూసే స్తంభాల కింద. వాటిని మనం టచ్ చేసామంటే డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ మండపాన్ని మ్యూజికల్ పిల్లర్ మండపం అని చెప్పి అంటారు. సో ఈ మ్యూజికల్ పిల్లర్ మండపం వచ్చేటప్పటికి మనకి విట్ల టెంపుల్లో ఉంది. సో వాటిని టచ్ చేయడం ద్వారా కూడా డిఫరెంట్ సౌండ్స్ వస్తాయంట. అప్పట్లో నృత్యాలు ఇవన్నీ చేసినప్పుడు ఈ పిల్లర్స్ని వాయిస్తూ ఉండేవారంట మ్యూజిక్ కోసం. చూడండి ఎంత టెక్నాలజీ వాడారు. పిల్లర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. మండపం కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ చిన్న పిల్లర్సే మ్యూజికల్ పిల్లర్స్ అంట. వాటిని వాయించడం ద్వారా మనకి డిఫరెంట్ సౌండ్స్ వస్తాయంట. చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మన భారతదేశ వారసత్వ సంపద. వీటి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం విట్ల టెంపుల్ లోపలికి వచ్చాము. ఇదంతా లోపల ఉన్న మండపం అన్నమాట. సో గర్భగుడిలోకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి శివలింగాలు ఉండేమాట. సో శివాలయం ఇది. సో ఇవన్నీ కూడా ధ్వంసం చేసేసారు. సో ఈ పీఠాల మీదే మనకి అప్పట్లో శివలింగాలు అవి ఉండేవి. నిత్యం పూజలు అందుకుంటూ ఉండేమాట. సో యుద్ధాలు అటాకుల వల్ల మనకి ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి. సో ఇక్కడ విశేషం ఏంటంటే
మనం ఈ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఇలా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలన్నమాట. సో చాలా అద్భుతంగా నిర్మించారు చూడండి. ఇలా కిందకి వెళ్ళి ఈ గర్భాలయం చుట్టూ మనం ప్రదక్షిణలు చేయాలి. చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఇలా అండర్ గ్రౌండ్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఈ కనిపించే మండపం మనకి విట్ల టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఈ మండపంలోనే బ్రహ్మోత్సవాలు ఇవన్నీ చేసినప్పుడు ఈ మండపంలో చేస్తూ ఉండేవారు అన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మండపం ఇదని. సో ఈ మండపంలోనే అప్పట్లో స్వామివారి కళ్యాణాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు ఈ మండపంలో. మండపం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, వీడియోలో చూడండి గోడల మీద ఎంతో అద్భుతంగా శిల్పాలు చెక్కారు. వినాయకుడు వీళ్ళందరూ కూడా కనబడుతున్నారు మనకి. సో ఇక్కడ అప్పట్లో శాసనాలు ఇవన్నీ రాశారన్నమాట ఈ గోడల మీద. కన్నడ లాంగ్వేజ్లో ఉన్న మొత్తం అంతా. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో చూడండి చిన్ని కృష్ణుడు అనే రోలు కట్టేసినప్పుడు
ఆ రోలుని లాగినప్పుడు చెట్లు పడిపోయినట్టు అంత అద్భుతంగా చెక్కారు. కనిపిస్తుంది కదా వీడియోలో. రోలుతో ఆ చెట్లని పడగొట్టాడనమాట కృష్ణుడు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కారన్నమాట శిల్పాలు ఇవన్నీ. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే విట్లా టెంపుల్కి సంబంధించిన వీడియో. సో మీకు ఈ వీడియో బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా రాయల నాటికి కళా వైభవం ఇదంతాను. సో పురాతన కట్టడాలు చూడడం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆనాటి అలవాట్లు, వాళ్ళు ఏ విధంగా జీవించేవారు, ఇవన్నీ కూడా వాళ్ళు శిల్పాల రూపంలో ఈ టెంపుల్స్ మీద చెక్కుతూ ఉంటారు అన్నమాట. వాటిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఎలా జీవించేవారు ఏంటి అనేది. సో ప్రజెంట్ మనం విట్లా టెంపుల్లో ఉన్నాము. సో విట్లా టెంపుల్ విజిటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాము. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. హంపీలో ఇంకా చాలా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, అద్భుతమైన ప్లేసెస్. ఇవన్నిటికి సంబంధించిన వీడియోస్ 1 by 1 మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. హంపి అనేది చాలా చారిత్రక ప్రదేశం అన్నమాట. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని ఈ హంపి అనేది. సో ఇక్కడ ఎన్నో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటిని విజిట్ చేయడం ద్వారా మన భారతదేశ సంస్కృతి అనేది తెలుస్తూ ఉంటుంది. అప్పట్లో ప్రజల జీవన విధానం ఇవన్నీ కూడాను. సో రెగ్యులర్గా అయితే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.